సర్కార్ ఇండియాకు స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హిందువులకు దూరం చేసేందుకే వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డులో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అబద్ధపు ప్రచారం చేశారని వైసీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సమాధి చేయాలని దారుణమైన అబద్ధపు ప్రచారానికి తెరలేపారని నారెడ్ల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అబద్ధపు ప్రచారం ఎంతో కాలం నిలవదని, జగన్మోహన్ రెడ్డిపై చేసిన ప్రచారం అబద్ధమని, తేటాతెల్లం చేసిందని అంటున్న వైసీపీ రాష్ట్ర నాయకులు నారెడ్ల వీరారెడ్డితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈ రోజు మనం వైఎస్ఆర్సీపీ గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నరెడ్ల వీరారెడ్డి గారితో మనం ఉండటం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, తెలుగు వారు ఉన్న ప్రపంచ వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఒక చర్చ తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డు విషయం జరుగుతున్న పెద్ద చర్చగా జరుగుతున్న నేపథ్యంలో మరి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కొవ్వు కలిసింది అనే విషయాన్ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన నేపథ్యంలో ఇది పెద్ద చర్చగా మారిన నేపథ్యంలో 2 రోజుల క్రితం మరి సిట్ ఇచ్చిన నేపథ్యంలో లడ్డూలో కొవ్వు లాంటిది ఏమీ కలవలేదు అనే విషయాన్ని సిట్ మరి సుప్రీంకోర్టుకి ఇచ్చిన నేపథ్యంలో ఇది దేశవ్యాప్తంగా మరలా చర్చగా జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు పూర్తిగా దీని మీద స్పందిస్తున్న నేపథ్యంలో మరి రాష్ట్ర నాయకులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు నరెడ్ల వీరారెడ్డి గారితో కూడా ఈ విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మరి సిట్టు చెప్పిన నేపథ్యంలో, సుప్రీంకోర్టుకి ఇచ్చిన నేపథ్యంలో మరి తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూలో కొవ్వు కలవలేదు అనే విషయాన్ని మరి స్పష్టంగా చెప్పిందనే విషయం మరి ఇవాళ వస్తున్న నేపథ్యంలో మరి మీ స్పందన ఏంటి ఏం చెప్పారు సార్? పత్రికాముఖంగా అందరికీ మీ ఛానల్కి ధన్యవాదాలు. మేము చెప్పేది ఏంటంటే, అసలు యానిమల్ కొవ్వు కానీ, చేపల సామది కానీ ఇవన్నీ కూడా ఏమీ కూడా కలవలేదు. ఇదంతా ఒక అపోత కల్పనగా సీఎం గారు, పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రి వాడిని చేసి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా సమాధి చేయాలని, దానికోసం హిందువుల మీద మనోభావాలకు దెబ్బ కొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని పావం చేసి హిందువులు దూరం చేయాలనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితమైన దాన్ని బయటికి తీశారు. దానికి వాళ్ళకున్న డబ్బా ఛానల్స్ 4 దానికి వత్తాసు పలికాయి. తీరా ఏమైంది, ఒక సిట్ వేసారు. సిట్ వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసింది, సిబిఐ ఎంక్వైరీ చేయమంది. ఇవాళ సిబిఐ ఏం చేసింది, ఎంక్వైరీ చేసి యానిమల్ కానీ ఇతర ఏమీ కానీ జరగలేదు, ఓన్లీ నెయ్యితోనే లడ్డూని తయారు చేయడం జరిగింది అనేది సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ అబ్బాయిలు చేసింది. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి హిందువులు దూరం చేసి శాశ్వతంగా నేను నా కొడుకే ముఖ్యమంత్రిగా ఉండాలి అనే దురుద్దేశాలతో ఈ విధమైన కుట్ర పన్నారు. ఆ కుట్ర ఫెయిల్యూర్ అయింది. ముందు 2 అడుగులు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, తిరుపతి మెట్లు కడుగుతున్నాం, దుర్గా గుడి మెట్లు కడుగుతున్నాం, ఇవన్నీ కడిగి మరి ఇప్పుడు అపచారం జరగలేదని 140 కోట్ల హిందువులు, మన ప్రపంచంలో ఎక్కడున్నా కానీ 140 కోట్ల హిందువులు మరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంతమంది మనోభావాలు దెబ్బతి మరి ఎంత సనాతన ధర్మం అని చెప్పిన నువ్వు ఎంతమంది సనాతన ధర్మం బ్రాహ్మిన్స్ కానీ, వైశ్యాస్ కానీ, హిందువులు కానీ ఎంతమంది అయ్యో మేము కూడా ఈ కొవ్వు తిన్నామేమో అని ఎంత మనోవేదనకు గురయ్యి ఎన్నో మంది, కొంతమంది అయితే నాకు తెలిసి బయటికి రాకపోయినా ఈ కొవ్వు తిన్నాం మనము అని నిష్ఠగా ఉన్న వేద పండితులు కొంతమంది చనిపోయి ఉండొచ్చు కూడా. అలాంటి కావాలని మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారండి, పవన్ కళ్యాణ్ మరి మళ్ళా మెట్లు కడిగిన తప్పైందని ఒప్పుకుంటాడా? లేదు చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా వాడు ఏం చేస్తారు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరివాడిని చేసి హిందువులు దూరం చేసి శాశ్వతంగా మేమే పరిపాలించాలో దురుద్దేశంతో చేస్తే ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐ ఎంక్వైరీ ఏం తెలియదండి, అసలు ఏమీ జరగలేదు, దాని మీద ఏమీ లేదని వాళ్ళు వచ్చింది. మరి ఇప్పుడు వీళ్ళు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు సార్? వీళ్ళు ఏమైపోవాలి? ప్రపంచ దేశాల్లో మన హిందువులే కాకుండా ప్రపంచ దేశాల నుంచి వచ్చిన చాలా మంది కూడా తిరుమల దేవస్థానానికి వెళ్ళి
తిరుగు దేవస్థానంలో మరి దర్శించుకొని వెళ్ళే అలవాటు ఈ ప్రపంచ దేశాలు అందరికీ ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఇతర దేశాలలో నాన్ హిందువులు కూడా అక్కడికి వచ్చి గుడిని సందర్శించుకున్న జరుగుతుంది. మరి ఈ విధంగా జరిగినప్పుడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇంత అపవాదు చేసి ఆయన్ని మానసికంగా ఇంత ఒత్తిడి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా గుండె ధైర్యం నిబ్బరంగా లోడు కాబట్టి అన్నింటిని ఎదుర్కొంటూ వచ్చిండు. అదే గుండె ధైర్యం లేనుడైతే మరి ఆయన పరిస్థితి ఏంటి? మరి ఈ పాపానికి అంతటికి కారకులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఏమవుతారు, ఏం చేస్తారు, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? దీనికి మరి ప్రాయశ్చిత్తంగా ఈ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? ఇది మరి ఎక్కడ ఇది జరిగింది? అందువలన ఇది మరి అదే విధంగా అయోధ్యకి లడ్డు పంపించారు. అయోధ్య కూడా లడ్డులో కలిపి వచ్చిందని చెప్పి అయోధ్యలో అక్కడ కూడా లేని ప్రచారం చేశారు. ఇది కూడా ఎంత నీచమైన పని, ఎంత నీచమైన మాట్లాడారు. మరి ఈ విధంగా మాట్లాడిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వం, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈ కోర్టు కూడా ఈ తప్పుడు ప్రచారం చేసినందుకు వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని వాళ్ళ డబ్బా ఛానల్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఏదో శిక్ష ఈసారి ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా ఉంటారని అభిప్రాయం. అదేవిధంగా మళ్ళా కూడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా చేసి మేమే ముఖ్యమంత్రి శాస్త్రం అనే ఆలోచనలతో ఉండటం అనేది జరిగింది. ఇది కరెక్ట్ అయిన పాలసీ కాదు. ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఈ నాయకులు ఇతను ఏం చేయాలి, వీళ్ళు ఏ విధంగా శిక్షించాలని ఆలోచన కావాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడున్న సుబ్బారెడ్డి గారు కానీ, మోహన కరుణాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరినీ కూడా అపాసు పాలు చేయాలని, వాళ్ళందరినీ కూడా మానసికంగా వాళ్ళని ఇప్పుడు వరకు ఎంత ఒత్తిడి మానసికంగా వాళ్ళు ఎంత ఇప్పుడు జరిగిందా? ఇప్పుడు మేము ఉన్నాను, ఒక కాంట్రాక్ట్ ఇచ్చామండి, కాంట్రాక్ట్ బాగా చేయాలని చెప్పి ఇచ్చాం కానీ కాంట్రాక్ట్ ఏం చేసిందని ప్రతి లడ్డు కలిగే అక్కడ చైర్మన్ కూర్చోడు కదా, ముఖ్యమంత్రి కూర్చోడు కదా. మరి అదే చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ గోడ కూలిపోయిందని 17 మంది చనిపోయారు సింహాచలంలో. ఇంకోసారి తొక్కులాటలు ఆడదాకా ఎందుకండి, గోదావరి పురుషాలు 17 మంది ఆయన ప్రోత్సాహం కోసం చచ్చిపోయారు. అప్పుడేం కేసులు పెట్టలేదే. కనీసం ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టాలి. ఇంకొకటి, ఈ దేశంలో విలువలు ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఏదో సంజయ్ రెడ్డి గారు, ఆయన మీద అపవాదం వచ్చినప్పుడు ఆర్టీసీ దాని మీద రాజీనామా చేశాడు. జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేశారు. అదే మధు దండావతి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఏదో జరిగితే ఆయన రాజీనామా చేశారు. మరి చాలా మంది మరి కేరళలో కానీ ఇటు కానీ చాలా మంది నాయకులు మరి వాళ్ళ మనోభావాలు వాళ్ళ వినకేదం తప్పు జరిగినట్టు విలువ వస్తే అదొకటి సీఎం పదవి రాజీనామా చేశారు. ఇప్పుడు దాన్ని మొరాలిటీగా తీసుకొని, దాన్ని ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఇమీడియట్లీగా రాజీనామా చేసి మళ్ళా కొత్త నాయకుడిని ఆడ కుటుంబమే పరిపాలించుకోవాలండి. కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మరి నీతి నిజాయితీ అనే మాటకి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్న దానికి కానీ వీటన్నిటి కానీ నిజాయితీ కానీ ఇద్దరు కనుక పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా నిజాయితీ ఉంటే ఇమీడియట్ గా తెల్లారిపాటికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు రాజీనామా చేసి ఈ హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున లడ్డూలో కలిసిందని చెప్పి నువ్వు ఎట్టయితే మెట్లు గడిగావో, ఈ రోజు మళ్ళా పోయి నేను తప్పు చేశాను, నేను తప్పుగా అపోహపోయాను, ఆ అపోహలని వాళ్ళు సుప్రీంకోర్టులో చేరిపోయినాయి కనుక అది నా తప్పు అయిందని మళ్ళా నువ్వు తిరుపతి మెట్లు మరి దుర్గగుడి మెట్లు కడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీ సనాతన ధర్మం అంటావు, అంతకుముందేమో క్రిస్టియానిటీ అన్నావు, అది కూడా నువ్వే చెప్పావు. ఇవాళ సనాతన మనం అన్నావు, సనాతన ముసుగు చేసుకొని ఇతర రాష్ట్రాలు కూడా తిరుగుతున్నావు. నిన్న మనకుండా నేను అక్కడ చూశాను. నీకు అది కరెక్ట్ కాదు. నువ్వు ఏం మాట్లాడుతావో, ఏ నిమిషంలో ఏం చేస్తావో, ఎప్పుడేం చేస్తావో, నువ్వు వైఎస్ఆర్ కార్యకర్తలు ఏం తిట్టావో అర్థం చేసుకో, మరి ఏం చేసావో చేసుకో. అవన్నీ కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు.